లడ్డూ వ్యవహారంలో వైసీపీ ఎంపీ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించి తనపై మీడియాలో వస్తున్న కథనాలపై మధ్యంతర స్టే ఇవ్వాలన్న ఆయన విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా ఏకపక్ష ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. అత్యంత అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే అలా ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది. కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించి తనపై మీడియాలో వస్తున్న కథనాలపై మధ్యంతర స్టే ఇవ్వాలన్న ఆయన విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా ఏకపక్ష ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. అత్యంత అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే అలా ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది.